హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి పుట్నాల పప్పు చిక్కీని తయారు చేశానండి. పాతకాలం నాటి వంట అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పుట్నాల పప్పు చిక్కీని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా స్టవ్ అంటించుకుని కళాయి పెట్టుకోవాలి. ఒక గ్లాస్ పంచదార వేస్తున్నానండి. ఒక అర గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. కలుపుకుంటూ ఉడికించుకోవాలండి పాకం వచ్చే వరకు. ఇలా ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. ఒక అర స్పూను యాలకుల పొడి వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి కలుపుకుని ప్లేట్కి నెయ్యి రాసుకుందామండి. పాకం వచ్చేలోపు ప్లేట్కి నెయ్యి రాసుకుందాం. నెయ్యి అయినా రాసుకోవచ్చు, నూనె అయినా రాసుకోవచ్చు అండి. ప్లేట్ మొత్తానికి రాసి రెడీగా పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టేసి పాకం వచ్చిందో లేదో చూద్దామండి. ప్లేట్లో నీళ్ళు వేసుకుని పాకం వేసుకోవాలి. పాకం గట్టిగా కరగకుండా ఉందంటే మనకి పాకం వచ్చినట్లే. స్టవ్ ఆఫ్ చేసి పుట్నాల పప్పు వేద్దామండి. గ్లాస్ పంచదారకి గ్లాస్ పుట్నాల పప్పు పడుతుంది. మంచిగా కలుపుకోవాలండి. పుట్నాల పప్పు పాకం మంచిగా కలిసేలా కలుపుకుని నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా వేసేసుకుని సమానంగా సదురుకోవాలండి. సమానంగా సదురుకుని పూర్తిగా చల్లారనిచ్చి చిక్కీని తీసుకోవాలి. చల్లారిందండి. చిక్కీ చాలా బాగా వచ్చింది. మనం కావలసిన సైజులో ముక్కలు కట్ చేసుకోవచ్చండి. ముందైనా ఘాట్లు పెట్టుకోవచ్చు ఏడు మీద, తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇంట్లోకే కదండి, మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.